నిన్నటి స్టాక్ మార్కెట్ రిపోర్ట్ చూద్దాం గైస్. యాక్చువల్గా నిన్న వేరే వర్క్ ఉండి స్టాక్ మార్కెట్ రిపోర్ట్ ఇవ్వలేకపోయాను, సారీ గైస్. అండ్ కాసేపట్లో ఈరోజు స్టాక్ మార్కెట్ రిపోర్ట్ కూడా చెప్తాను. అంతవరకు నిన్నటి స్టాక్ మార్కెట్ రిపోర్ట్ తెలుసుకుందాం, ఓకేనా? ఆరంభ లాభాలు ఆవిరి అంటే ఆరంభం లాభాలతోటి మొదలైన తర్వాత నష్టాల్లోకి వచ్చిందనమాట. సెన్సెక్స్ 183 పాయింట్లు తగ్గింది, నిఫ్టీ 127 పాయింట్లు తగ్గింది. ఎఫ్ఐఐ కొనుగోలు వచ్చేసి 502.63 కోట్లు, డిఐఐ కొనుగోలు వచ్చేసి రూపాయి 6425.16 కోట్లు అనమాట. ఆరంభ లాభాలు ఆవిరై సూచీలు నష్టాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఐటీ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురు కావడం ఇందుకు కారణం. బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు ధర 1.16% తగ్గి $87.49 వద్ద ట్రేడ్ అవుతుంది. ఆసియా మార్కెట్లలో సింగపూర్ మినహా మిగతావి లాభాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు సానుకూల ధోరణిలోనే ఆరంభమయ్యాయి. బీఎస్సీలోని నామోదిత కంపెనీల మార్కెట్ విలువ రూపాయి 56,000 కోట్లు పెరిగి రూపాయి 493.79. 1 మినిట్ గాయస్, చిన్నగా అనిపిస్తున్నాయి. ఓకే, బీఎస్సీలోని నామోదిత కంపెనీల మార్కెట్ విలువ రూపాయి 56,000 కోట్లు పెరిగి రూపాయి 493.79 లక్షల కోట్ల అంటే 5.16 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. మధ్యాహ్నం తర్వాత నష్టాల్లోకి. ఉదయం బీఎస్సీ సెన్సెక్స్ 77,892.1 పాయింట్ల వద్ద లాభాల్లో, క్రితం ముగింపు 77,656.09 ఆరంభమైంది. లాభాలు క్రమంగా తగ్గుతూ మధ్యాహ్నానికి సూచీ నష్టాల్లోకి జారుకుంది. చివరకు 183.15 పాయింట్ల నష్టంతో 77,472.94 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్సి నిఫ్టీ 126.8 పాయింట్లు కోల్పోయి 26,207.75 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 24,207.75 పాయింట్ల వద్ద కనిష్టాన్ని, 24,378.60 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, అంటే తక్కువ అనమాట, తక్కువ పాయింట్లు అంటే కిందికి ఉంటాయి కదా, లో పాయింట్, ఈ సూచి తాకింది. సెన్సెక్స్ 30 కంపెనీల షేర్లలో 13 లాభాల్లో ముగియగా 17 నష్టపోయాయి. అంటే సెన్సెక్స్ 30 ఉంటాయి కదా స్టాక్స్, అందులో 17 స్టాక్స్ నష్టపోయాయి అనమాట. ఇన్ఫోసిస్ 1.4%, భారతీ ఎయిర్టెల్ 1.91%, ఎల్&టీ 1.76%, టెక్ మహీంద్రా 1.38%, ఎన్టీపీసీ 1.29%, మహీంద్రా అండ్ మహీంద్రా 1.18%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.04% తగ్గాయి. ఇవన్నీ తగ్గాయి అనమాట, 17 స్టాక్స్. కోటక్ మహీంద్రా బ్యాంక్ 3.53%, అల్ట్రాటెక్ సిమెంట్ 1.87%, యాక్సిస్ బ్యాంక్ 1.33%, టాటా స్టీల్ 1.1%, బజాజ్ ఫిన్సర్వ్ 0.7% పెరిగాయి. బీఎస్సీ రంగాల సూచీల్లో టెలికాం, ఐటీ, యుటిలిటీస్, విద్యుత్ స్థిరాస్తి తగ్గగా లోహాలు, కామోడిటీస్, బ్యాంకింగ్, గృహరుణ రంగాలు సూచీలు పెరిగాయి. స్కైవేస్ సర్వీసెస్ ఐపీఓ ముగిసేసరికి 5 రెట్ల స్పందన లభించింది. 2,95,83,600 షేర్లు ఆఫర్ చేయగా 15,02,61,400 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్ విభాగంలో 6.91 రెట్లు, ఎన్ఐఐల నుంచి 6.9 రెట్లు, క్యూఐబి విభాగంలో 49% స్పందన వచ్చింది. ఐటెక్ ఇంజనీర్స్ ఐపీఓ ముగింపునకు 50.8 రెట్ల స్పందన నమోదైంది. ఇష్యూలో భాగంగా 1,81,45,406 షేర్లను ఆఫర్ చేయగా 92,17,21,944 షేర్లు బిడ్లు దాఖలయ్యాయి. ఎన్ఐఐ
విభాగంలో 82.07 రెట్లు, రిటైల్ మదుపర్ల నుంచి 64.54 రెట్లు, క్యూఐబిలో 85% స్పందన దక్కింది. సింబయోలిక్ ఫార్మా ల్యాబ్ ఐపీఓకు 5 రెట్ల స్పందన కనిపించింది. రిటైల్ విభాగంలో 5.05 రెట్ల స్పందన వచ్చింది. గజా ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్ షేరు ఇష్యూ ధర రూపాయి 120తో పోలిస్తే బీఎస్సీలో ట్రేడింగ్ 15.75% లాభంతో రూపాయి 185.2 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో రూపాయి 191.35 వద్ద గరిష్టాన్ని తాకిన చివరకు 1.43% పెరిగి రూపాయి 168.7 వద్ద ముగిసింది. రూపాయి 168.7 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూపాయి 2,378.84 కోట్లుగా నమోదైంది. ఈద్ ఈ మిలాద్ సందర్భంగా బుధవారం భారత విదేశీ కరెన్సీ మార్కెట్లు పనిచేయలేదు. ఈద్ ఈ మిలాద్ సందర్భంగా బుధవారం రోజు భారత్ విదేశీ కరెన్సీ మార్కెట్లు పనిచేయలేదని అంటున్నారు. ఇది గైస్ మొత్తానికి స్టాక్ మార్కెట్ రిపోర్ట్. ఒకసారి చూద్దాం. వేదాంత గ్రూప్ షేర్లు జోరు. వేదాంత అల్యూమినియం సహగ్రూపు కంపెనీల్లో వాటా విక్రయించనున్నట్లు వచ్చిన వార్తలను వేదాంత రిసోర్సెస్ ఖండించడంతో వేదాంత గ్రూపు కంపెనీల షేర్లకు కొనుగోలు మద్దతు లభించింది. బీఎస్సీలో వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ 5.57%, వేదాంత ఐరన్ అండ్ స్టీల్ 4.98%, వేదాంత 4.31%, వేదాంత అల్యూమినియం మెటల్ 3.32%, వేదాంత పవర్ 1.57% పెరిగాయి. మొత్తం వేదాంత అండ్ వేదాంత గ్రూప్స్ వాళ్ళది మంచిగా షేర్లు లాభాలు పెరిగాయంట. దట్స్ గ్రేట్. ఇది గైస్ నిన్నటి స్టాక్ మార్కెట్ రిపోర్ట్. మరి కాసేపట్లో రేపటి స్టాక్ మార్కెట్ రిపోర్ట్ తోటి వస్తా. టిల్ దట్ టేక్ కేర్ గైస్. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ చేయండి గైస్. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, ఫేస్బుక్లో ఫాలో చేయండి. అండ్ ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.